సో ఇదే అంతే. మాట్లాడదాం. మనతో పాటు నాగన్ జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగన్ జనార్దన్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించడం ధన్యవాదాలు సార్. సో రేవంత్ రెడ్డి చర్చలకు రెడీ అంటున్నారు. పంచాయతీ కావాలని నీళ్లు కావాలంటే నీళ్లు కావాలని నేను అంటాను అంటున్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకోవడం అంటూ గనక జరిగితే ఏ విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవచ్చు? ఒక్కటండి, ఏది ఏమున్నా ఇప్పుడు తెలంగాణ లోపల ఉద్యమం జరిగింది నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే. ఇవాళ వచ్చిన నిధులన్నేమో కాంట్రాక్టర్ల సొంతం అయిపోయినాయి. నీళ్లు అదే పరిస్థితిలో ఉన్నాయి. కనీసము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బిసి టనల్ కు నీటిని అట్లీస్ట్ విభజన చట్టంలో కూడా దాంట్లో చేయని పరిస్థితి. ఈరోజు మిగిలిన కల్వకుర్తి ఉంది, పట్టించుకుంటలేరండి. ఇలా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలేరు మా మహబూబ్నగర్ జిల్లాను. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి గారేమో నేను నల్గొండకే అని చెప్పి, నల్గొండ ఎన్ని నీళ్లు ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్కి వెళ్ళి వచ్చే నీళ్లు కూడా అదే దేవరకొండకు, అదే మునుగోడుకు. ఇప్పుడు ఆయన మళ్ళీ 1800 కోట్లు ఖర్చు పెట్టి ఇవ్వాలనే చిన్నారెడ్డి గారు మాట్లాడారు. 1800 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు మా భూములన్నింటినీ పాలు లేపుకుంటా మా నాగర్ కర్నూలు తాలూకా ఇప్పుడు అది ఒక గండి కొట్టి తీసుకొని పోతుండే ఏదుల రిజర్వాయర్ కు. అది ఇప్పుడు వీళ్లకు కాంట్రాక్టర్లను బతికిచ్చే పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆడ నిజంగా చెప్తున్నా, ఓటీఎం కార్డుకి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వచ్చు. అదే ఇప్పుడు వీళ్ళు చెప్పే దేవరకొండ కల్వకుర్తి చాలా 50 టీఎంసీల వరకు తరలించకపోయింది తెలంగాణ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వాస్తవం కదా? జగన్మోహన్ రెడ్డికి మెదగాడు ఉందో తెలియదు. ఆడ 800 క్యూసెక్లు 2 మోటార్లు పనిచేస్తే 50 టీఎంసీలు తరలిస్తారండి? ఎవరండి మాట్లాడేది? ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చూసారా? జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూడలేదండి. చూడలేదు? ఓకే, చూడలేదు. తెలంగాణ జలదోపిడికి పాల్పడుతోంది అని ఆరోపించారు ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండో నేను అప్పుడే చెప్పినాను. ఏ దానికి ఇప్పుడు బంక చెట్లే అదంతా ఇప్పుడు చేసింది ఎవరంటే ఆయన్నే కదా ఎక్కువగా. ఇప్పుడు దీన్ని గండి కొట్టి ఇప్పుడు ఎవరు చెప్పిందండి ఈయనకు ఆడ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని? దానికి ఏం లేదు, అది కాంట్రాక్టర్లను బతికించడానికే చేసింది. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమకు కూడా ఏం ప్రయోజనం జరగదా? ప్రయోజనం అంటే ఇప్పుడు ఒకటండి, దాంట్లో నీళ్లు ఎన్ని ఉన్నాయి శ్రీశైలంలో, కృష్ణా నదికి ఇప్పుడు ఎన్ని దినాలకి ఇప్పుడు చాలా ఈ 10 ఏళ్లలో వర్షాలు బాగుపడి ఆ శ్రీశైలంకి వెళ్ళి కొంత వాటర్ వచ్చింది, సరే తీసుకున్నారు. కానీ తెలంగాణకు ఉపయోగం లేకపోయింది ఆ నీళ్లను. కనీసం 299 అని చెప్పి ఈ ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పినా ఆ 299 కూడా యూటిలైజ్ చేసుకోలేదు. భీమా ప్రాజెక్టుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 టీఎంసీలు అలకేట్ చేస్తే మీరు చూడండి, ఎప్పుడు కూడా 20 టీఎంసీలు నీళ్ళు పూర్తిగా భీమా ప్రాజెక్టు అంటే ఖర్చు పెట్టలేదు, వాడుకోలేదు. ఇవాళ ఇక్కడ మొత్తం నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కండ్యూట్ చేసి మధ్యన ఆ కండ్యూట్ లో ఒక 3.5 కిలోమీటర్లు ఇప్పుడు తాండా ఉంది, సున్నపాల తాండా అని, అక్కడికి వెళ్ళి ఒక 3.5 కిలోమీటర్లు కాలువ తోడనందుకు అసలు ఆ నీళ్లు మేము వాడుకోలేకపోయినాం. చుక్క కూడా ఈరోజు సముద్రంలో పోయి కలిసినాయి. ఇలా ఒక్కటే ఏదేమున్నా కూడా ఇప్పుడు ఇద్దరికి బాధ్యతనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతనే ఉంది, ఈయనకు బాధ్యతనే ఉంది. ఇవాళ ఇప్పుడు ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లా ఇవాళ మహబూబ్నగర్, అనంతపూర్ 2 జిల్లాలు ఉండేటప్పుడు మా జిల్లాలో 36 లక్షల భూమి అంటే సాగుకు అనువైన భూమి ఉంటే కనీసం 6 లక్షలు కూడా పార్తలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఏమన్నా కొద్దిగా అంటే వీళ్ళకు ఇరిగేషన్ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ
ఈ ఉండే తెలంగాణ మంత్రులకు కానీ ఆడ కుస్తగా ఉన్నాడు, ఆయన ఎక్కడ పోయి ఎప్పుడు చూడు కక్కుర్తే పోయినా అప్పుడు కక్కుర్తి బట్టి మాకు రిజర్వాయర్లు కడతామంటే నాగర్ కర్నూలు ప్రాంతంలో ఎక్కువ ఎందుకు కడతారు, నాకు 2 టీఎంసీలు ఎందుకు కడతారు, అరే నీకు 2 టీఎంసీ అంటే ఆయన వచ్చేదే నీళ్ళు నీ దగ్గరికి వెళ్ళి అని చెప్పానే అప్పుడు డిలీట్ చేపించిండు దాంట్లోకి వెళ్ళి టెండర్లకు వెళ్ళి. అంతా ఇప్పుడు దుర్మార్గంగా ఆలోచించే ఇప్పుడు వద్దురో అని చెప్పి నేను మొత్తుకుంటే ఆ కల్వకుర్తి అంటే ప్రాజెక్టు ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ కు పంప్ హౌస్ కు అతి సమీపంలో 300 గజాల దూరంలో ఎస్ఎల్బిసి అంటున్నా ఫస్ట్ లిఫ్ట్ పిఆర్ఎల్ఐసి ఆడికి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ చేసి పెడితే బ్లాస్ట్ అయితే మొత్తం పంపులు అంటే ఎగిరిపోయినాయండి, 3 పంపులు పోయినాయి. ఇలా నీకు 2 పంపులు ఏమో పనికి అంటే దాన్ని రిప్లేస్ చేయాలని చెప్పని బిహెచ్ఎల్ రిపోర్ట్ కూడా ఇచ్చింది, దాన్ని పట్టించుకునే నాదురే లేదు. ఆ నీటిని వినియోగించుకునేటందుకు అన్ని రెడీ ఉంటే కాలువలు వెడల్పును తగ్గించింది ఆ రోజు కృష్ణారావు. ఈ ప్రజలకు కూడా కొల్లాపూర్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏదో దేన్ని ఇవాళ ఏదో పెట్టి వీళ్ళేమంటే ప్యాకేజీల్లో వచ్చేటోళ్ళు వాళ్ళ ప్యాకేజీలు చూసుకుంటారు కానీ మీకు ప్రజల దిక్కు ఎందుకు చూసుకుంటారా వాళ్ళు. ఇవాళ కృష్ణారావు గారిని నేను చెప్తున్నాను, కోరుతున్నాను, అరే నువ్వు ఆ తొలుత 3 పంపులు పనిచేసేది 2టికి ఇప్పుడు 3 పనిచేస్తలేవు కదా, కాలువలో వెడల్పు చేయకుండా ఎత్తకెళ్ళి నువ్వు నీళ్ళు ఇస్తావా, నువ్వు కల్వకుర్తికి వారిస్తావు. నువ్వు చాలా అన్యాయంగా జరుగుతుందండి. ఇప్పుడు నేను ఒకటి నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మీరు అడిగితేనే అప్పుడు బీమాకు నీళ్ళు ఇచ్చారా, మీరు చెప్పారు కదా మొన్న 20 నేను చెప్పినాను బీమాకు మేము అంటే మంత్రులుగా ఉన్నప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాము. సరే ఇంకా ఇప్పుడు ఈ కల్వకుర్తి అయితేనేమో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సార్ ఇవ్వాలంటే పాపం ఆయన కూడా దానికి ఇచ్చింది. ఇలా కల్వకుర్తి లేకుండా ఉంటే మా ప్రాంతం అంటే చాలా అంటే ఇబ్బందుల పాలైపోతుండే పశువులకు. కల్వకుర్తికి ఎంత కేటాయింపులు ఉన్నాయి? ఇప్పుడు కల్వకుర్తికి కేటాయింపులు అంటే మనం వాడుకుంటే ఆడికెళ్ళి వరద జలాలు నికర జలాలు లేవు కదా కేటాయింపులు. నికర జలాలు లేవు కానీ నికర జలాలు కల్వకుర్తికి ఎందుకు ఉండవండి? డివిజన్ అయినప్పుడు కల్వకుర్తికి ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ లో ఉండే నాయకులు గాని ఎవరు గాని తెలంగాణ ప్రాజెక్టులకు నీటి అలొకేషన్ జరుగుతున్నప్పుడు విభజన టైంలో ఎలాంటి శ్రద్ధ వహించలేదు. దాంతో మేము తీవ్రంగా నష్టపోయినాం. ఇప్పుడు ఎందుకంటే భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లో ఓన్లీ భీమాకు మాత్రమే అష్యూర్డ్ వాటర్ ఉంది. అంతే మొత్తం 2 లక్షల ఎకరాలకు అష్యూర్డ్ వాటర్ ఉంది. ఓకే, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్